హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మనకి వరలక్ష్మి వ్రతానికి కంపల్సరిగా చేసుకునే ప్రసాదం పులిహోరని సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ ప్రసాదం పులిహోరని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా రైస్ని కుక్కర్లో పొడి పొడిగా ఏ విధంగా ఉడికించుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక కుక్కర్లోకి ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకునే రైస్ని తీసుకొని 2-3 సార్లు ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని వంపేసుకోండి. వాటర్ అస్సలు ఉండొద్దండి. వాటర్ ఉందంటే మనకి మెజర్మెంట్లో తేడా వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు. 1.5 గ్లాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ కొద్దిగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. ఆలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాం. దానికోసం ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఈ చింతపండుని క్లీన్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని ఉంపేసుకొని మరికొద్దిగా వాటర్ని పోసుకొని నానబెట్టుకోండి. ఈలోపు మనకి అన్నం కూడా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేయండి. చూడండి, మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని ఒక పెద్ద వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. కొద్దిగా చల్లారితే మనకి రైస్ ఇంకా పొడి పొడిగా అవుతుందండి. కాబట్టి ఇలాంటి ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టుకొని ఈ రైస్ని ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్లోకి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లంని ఈ విధంగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 లేదా 4 ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిపోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మరొక్కసారి దీన్ని అంతా కలుపుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు పెట్టుకున్నాం కదా, ఆ చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకోండి. ఎక్కువ వాటర్గా తీసుకోవద్దండి. ఈ విధంగా మంచిగా గుజ్జుగా తీసుకొని పోపులోకి వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చింతపండు అనేది పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, మీకు నచ్చితే 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు అంతా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ పోపుని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్లోకి వేసుకొని చేయితో కానీ లేదంటే ఏదైనా గరిటెతో కానీ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర తరుగు పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. మరి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా సింపుల్గా చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.